ఇంటర్నేషనల్ టీవీ న్యూస్ ఈ రోజు మనం వరంగల్ జిల్లాకి రావడం జరిగింది. సో మనతో మలిదశ ఉద్యమకారులైన ఆకారపు మోహన్ సార్ గారు మనతో ఉన్నారు. సో ఉద్యమకారులుగా సార్ పాత్ర ఏంటో వారు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, బాగున్నారా? బాగున్నామ్మా. నేషనల్ ఛానల్ వారికి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం. మెయిన్గా విద్యార్థి దశ నుండి రాజకీయాలకు ఎంటర్ అయ్యి భారతీయ జనతా పార్టీ ఏబీపీ నుండి యువమోర్చా జిల్లా అధ్యక్షునిగా, తర్వాత బీజేపీలో అనేక అంటే జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయిలో పదవులు అనుభవించి 2000 సంవత్సరంలో 2003లో పార్టీకి బీజేపీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఆ టీఆర్ఎస్ పార్టీలో చూస్తే అప్పుడు ఉద్యమంలో కేసీఆర్ గారితో ఉండుకుంటూ ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తూ మరి అదేవిధంగా మా కుమ్మర సామాజిక కులానికి చెందినటువంటి కుమ్మరి సంఘాన్ని స్థాపించి మరి రాష్ట్ర స్థాయిలో అప్పుడున్నటువంటి రాష్ట్ర స్థాయిలో అన్ని జిల్లాల్లో కమిటీలు వేసి ఉద్యమంలో సుత మరి కుమ్మర్ల భాగస్వాములు చేసి తెలంగాణ రాష్ట్రం కావాలి, పార్లమెంట్లో బిల్లు పెట్టాలనే ఉద్దేశంతో మరి అనేకమైనటువంటి ధర్నాలు కానీ రాస్తారోకోలు కానీ మరి ఢిల్లీలో సుత కుమ్మర సంఘం నుంచి జంతర్ మంతర్ దగ్గర సుత మరి 2012లో ధర్నాస్తో కుమ్మర సంఘం చేయడం జరిగింది. ఆనాటి ఉద్యమంలో పాల్గొంటూ తర్వాత టీఆర్ఎస్ పార్టీలో రాష్ట్ర జనరల్ సెక్రటరీగా మరి పనిచేసి అనేక కార్యక్రమాలు, అదేవిధంగా కరోనా టైంలో సుత 10,000 కుటుంబాలకు మరి వాళ్ళకు నిత్యావసర సరుకులు అందజేస్తూ మరి అనేకమైనటువంటి సహాయ సహకారాలు ఇస్తూ అప్పుడు బీజేపీలో ఉన్నప్పుడు సుత కొన్ని గుడిసెలు నుంచి వారికి గుడిసెలు సుత ఇప్పియడంస్ జరిగింది. అనేకమైనటువంటి ఎవరైనా ఏదైనా ఆపద ఉంటే మా దగ్గరకు వస్తే వాళ్ళకు సహాయ సహకారం చేస్తూ మరి ముందుకు పోతా ఉన్నాం. మరి టీఆర్ఎస్ ప్రభుత్వంలో మేము ఎంత ఉద్యమం చేసి అది చేసినా మరి అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మనం గుర్తించలేదు, మా కులాన్ని గుర్తించలేదు, మమ్మల్ని గుర్తించలేదు. కాబట్టి మేము సుత ఏం చేసినామంటే ఇక మేము సైలెంట్ అయినాం. ఇక్కడ ఏంటంటే ఉద్యమం చేయని ఎవరైతే పెట్టుబడిదారులు ఉన్నారో ఆ పెట్టుబడిదారులకే మరి టికెట్లు ఇవ్వడం జరిగింది. అప్పుడున్న కేసీఆర్ గారు మరి ఎంతో మేము పనిచేసి ఆయన వెంబడి తిరిగి ఉద్యమంలో కీలక పాత్ర పోషించి మేము జైల్లో పోయి ఎన్ని కేసులు అనుభవించినా ఏం చేసినా మరి టీఆర్ఎస్ పార్టీ నుంచి మాకు ఎలాంటి న్యాయం జరగలేదు. ఇక అదొకటి ఏంటంటే ఈ తిరగడం వల్ల కుటుంబ పరిస్థితి కొంచెం ఆందోళనకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు మరి అధికారం వచ్చినప్పుడు సుద్ధా ఎలాంటిది ఆశ పెట్టిండు, ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పిండు, ఎంబీసీ చైర్మన్ ఇస్తామని చెప్పిండు, అది సుత ఇవ్వకుండా కాలయాపన చేసుకుంటూ మరి రావడం జరిగింది. దాంతోపాటుగా మేము సుత పార్టీకి రాజీనామా చేసి మరి సైలెంట్గా కూర్చోవడం జరిగింది. మేము ఏదైతే బీజేపీ నుంచి వచ్చినామో మళ్ళీ మన ఇలాంటి ఏమైనా అవకాశం వస్తే బీజేపీ అవకాశం వస్తే మళ్ళీ బీజేపీని జాయిన్ అయ్యేందుకు, ఎందుకంటే మేము మాది మాతృ సంస్థ ఫస్ట్ నుంచి విద్యార్థి దశ నుంచి ఏబీపీలో బీజేపీలో పనిచేసినాం కాబట్టి ఏమైనా అవకాశం ఉంటే మళ్ళీ బీజేపీలోకి పోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి అదేవిధంగా మరి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సుత మరి ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో కొంత ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ పరిస్థితి సుత ఇప్పుడు కవిత వర్సెస్ కేసీఆర్ మరి వాళ్ళ కుటుంబ సభ్యుల కుటుంబ కలహాల వల్ల మరి పార్టీ సుత అదైతా ఉన్నది. కాబట్టి మరి ఇప్పుడు మన కాంగ్రెస్కు బీజేపీకే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ పోటీలో మరి గ్రామీణ ప్రాంతంలో అయితే బీజేపీ అంత పట్టు లేదు. ఏమైనా అవకాశం ఉంటే ఇప్పుడు జాతీయ స్థాయిలో నరేంద్ర మోడీ నాయకత్వంలో ఏమైనా అవకాశం ఉంటే కొన్ని పంచాయతీలు కానీ కొంచెం ఎంపీటీసీలు జెడ్పీటీసీలు పెరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. పూర్తిగా 100% అయితే రావు, 60% 50% వరకు మరి బీజేపీ స్థానిక సంస్థల్లో వచ్చే అవకాశాలు ఎక్కువ కనబడతా ఉన్నాయి. సో చూసారు కదండి టుడే ఇంటర్వ్యూ. ఇలాంటి మరిన్ని ఎపిసోడ్ నెక్స్ట్ ఎపిసోడ్ లో మేము ఉంటామని. అంటే టేక్ కేర్, బై బై.